నెక్స్ట్ టీజీ జెన్కో ఏఈకి సంబంధించినటువంటి సివిల్ పేపర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా హైడ్రాలిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, అండ్ ఇనర్ట్ ట్రేసర్ ఈజ్ ఇంజెక్టెడ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఏ పాయింట్ in an unsteady flow field. The locus of locations of all tracer particles at any instant of time represent అంటాడు. ఇది డైరెక్ట్ డెఫినేషన్. ఏంటి ఆ డెఫినేషన్ అంటే స్ట్రీక్ లైన్ యొక్క డెఫినేషన్. రైట్, ఏంటిది స్ట్రీక్ లైన్ యొక్క డెఫినేషన్. రైట్, ఏంటి అసలు స్ట్రీక్ లైన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ పార్టికల్స్ యొక్క లొకేషన్స్ కనుక లోకస్ కనుక ట్రేస్ చేసినట్టు దాన్ని మనం స్ట్రీక్ లైన్ అని అంటాం. రైట్, డైరెక్ట్ డెఫినేషన్ అడిగాడు. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే right, next question. A liquid compressed in a cylinder has a volume of 0.01 meter cube at 6 MPa pressure and a volume of 0.09 meter cube at 13 MPa pressure. Bulk modulus of elasticity అంటున్నాడు. రైట్, బల్క్ మాడ్యులస్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? జనరల్గా K తో డినోట్ చేస్తాం. రైట్, K is equals to చేంజ్ ఇన్ ప్రెజర్ లేదా స్ట్రెస్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్తాం. రైట్, మరి చేంజ్ ఇన్ ప్రెజర్ అంటే ఇక్కడ ఇనిషియల్గా వచ్చేసి ఏముంటుంది? ఇనిషియల్గా 9 వచ్చేసి ఎంత అంటున్నాడు? 6 MPa అండ్ ఫైనల్ వచ్చేసి 13 MPa. రైట్, మనకు పాజిటివ్ రావాలంటే 13 MPa minus 6 MPa. రైట్, 6 MPa divided by change in volumetric strain అంటే it is the ratio of change in volume to original volume. Right, change in volume to original volume. Right, ఇక్కడ change in volume అంటే ఫస్ట్ 0.01 మీటర్ క్యూబ్ ఉంది, నెక్స్ట్ 0.09 ఉంది. రైట్, మనం ఇప్పుడు పాజిటివ్ రావాలంటే 0.01 మైనస్ 0.09 డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూమ్ 0.01. రైట్, చూస్తున్నట్టయితే స్ట్రెయిన్కి మనకి యూనిట్స్ అనేవి ఉండవు. రైట్, డైరెక్ట్గా మనకి ఎంపీలోనే డైరెక్ట్ వచ్చేస్తుంది. రైట్, 13 minus 6 అంటే ఏంటి? 7 MPa డివైడెడ్ బై 0.1 అవుతుంది. రైట్, 0.01 మైనస్ 0.09 కనుక చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? 0.001 అనేది వస్తుంది. రైట్, దాని కనుక క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా మనకు 0.1 వస్తుంది. రైట్, చేస్తే మనకు 70 MPa అనేది ఆన్సర్ అవుతుంది. 70 MPa. రైట్, చూస్తున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An error of 1% measurement head over the crust of a notch H will produce an error of dash percentage in discharge over right angle triangle notch అంటున్నాడు. జనరల్గా మనకు రెక్టాంగులర్ నాచ్ కనుక చూసుకున్నట్టయితే రెక్టాంగులర్ నాచ్లో ఎర్రర్ 1% ఎర్రర్ అయితే 1.5% ఎర్రర్ వస్తుంది. రైట్, 1% dq by q is equals to 1.5 times of dh by h అని రాస్తాం. ఇక్కడ 1% ఎర్రర్ ఉంటే 1.5% డిశ్చార్జ్ మెజర్మెంట్లో వస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాచ్ కనుక చూసుకున్నట్టయితే dq by q is equals to 2.5% of dh by h అని రాస్తాం. అంటే హెడ్ మెజర్మెంట్ చేసేటప్పుడు 1% ఎర్రర్ కనుక చేసినట్టయితే ఇన్ కేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2.5% అనేది వస్తుంది. రైట్, మరి ఆన్సర్ వచ్చేసి ఏంటి? 2.5% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, హైడ్రాలిక్ రేడ్ లైన్ ఈజ్. రైట్, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కరెక్ట్ అని అనుకుంటాం. రైట్, చాలామంది ఆప్షన్ చూస్తే ఆల్వేస్ డౌన్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అని పెట్టి ఉంటారు, కానీ ఇది మనకు అబ్జల్యూట్గా కరెక్ట్ ఆన్సర్ కాదని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ అనేది ఏంటి? P/ρg ప్లస్ డాటమ్ హెడ్ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నారు. ప్రెషర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ యాడ్ చేస్తే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ వస్తుంది. కానీ ఇది ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కాకుండా అప్పుడప్పుడు మనకు ఫ్లక్చుయేషన్స్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే పైప్ కనెక్షన్స్ని బేస్ చేసుకొని అక్కడక్కడ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటుంది. ఆల్వేస్ డౌన్వర్డే కాదు, అప్వర్డ్ డౌన్వర్డ్ కూడా ఉంటుంది. రైట్, కాబట్టి మనం 4th ఆప్షన్ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయవచ్చు. రైట్, మరి 3rd ఆప్షన్ ఏమంటున్నాడు చూడండి, ద వెలాసిటీ హెడ్ బిలో ద ఎనర్జీ గ్రేడ్ లైన్ అని అంటున్నాడు. రైట్, అంటే చూడండి జనరల్గా ఫస్ట్ ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్. రైట్, ఇక్కడ నుంచి వెలాసిటీ హెడ్ కనుక తీసేసాం అనుకోండి, టోటల్ హెడ్లో వెలాసిటీ హెడ్ ఏంటి? v²/2g కనుక తీసేస్తే అప్పుడు మనకేమొస్తుంది? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది వస్తుంది. మరి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటి తెలుసు కదా? రైట్, P/ρg ప్లస్ డాటమ్ హెడ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఆల్వేస్ డౌన్వర్డ్, స్లోపింగ్ డౌన్వర్డ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అని అంటాం. కానీ అప్పుడప్పుడు పైప్ కనెక్షన్ బట్టి ఇది ఇక్కడ అప్వర్డ్స్ కూడా వస్తూ ఉంటుంది. రైట్, కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్, ఫర్ ఏ కాన్స్టెంట్ స్పెసిఫిక్ ఎనర్జీ ఆఫ్ 3 Newton meter per Newton to have a
to have a maximum discharge in a rectangular channel of 5 meter wide, the depth of the flow is అని అంటున్నాడు. జనరల్గా ఇది మనకు స్పెసిఫిక్ ఎనర్జీ నుంచి అడిగాడు క్వశ్చన్, రైట్. మన స్పెసిఫిక్ ఎనర్జీ కనుక చూసుకున్నట్టయితే క్వశ్చన్ జనరల్గా క్రిటికల్ స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ ఏంటి 3/2 YC అని చెప్తాం, రైట్. ఇక్కడ మనకి ఏంటి డెప్త్ ఆఫ్ ది ఫ్లో అడుగుతున్నాడు, రైట్. మరి డెప్త్ ఆఫ్ ది ఫ్లో అంటే ఏంటి YC ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 2/3 ఇంటూ EC అవుతుంది, రైట్. మరి ఇక్కడ 2/3 ఇంటూ EC అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చాడు కదా 3 న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ అన్నాడు, రైట్. 3 సబ్మిట్ చేసినట్టయితే అప్పుడు Y వాల్యూ ఏమొస్తుంది 2 మీటర్ అనేది వస్తుంది. 2 మీటర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, రైట్. ఓకే, సెకండ్ ఆప్షన్, రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 2 tanks are connected in parallel by 2 pipes, రైట్. ఇక్కడ మన కనెక్షన్ ఏంటి, ఇక్కడ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది హెడ్ లాస్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 పైప్లో కూడా HF1 ఈజ్ ఈక్వల్స్ టు HF2 అని చెప్పొచ్చు, రైట్. జనరల్గా మనం HFకి కనుక ఫార్ములా కనుక రాసామనుకోండి, HF ఈజ్ ఈక్వల్స్ టు 4FLV² డివైడ్ బై 2GD, రైట్. ఓకే, మరి Q ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్గా కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్స్ టు AV కదా, రైట్. V ఈక్వల్ ఏమవుతుంది Q/A అనేది అవుతుంది, రైట్. Q/A. Q బై ఏరియా అంటే ఏమవుతుంది 4Q డివైడ్ బై πD² అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. అప్పుడు HF ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది ఇక్కడ స్క్వేర్ అవుతుంది కాబట్టి 64 అవుతుంది. 64 FLQ² డివైడ్ బై π² ఇంటూ 2G. ఇక్కడ D పవర్ హోల్ స్క్వేర్ ఉంటుంది, రైట్. అంటే D⁴, ఇక్కడ ఆల్రెడీ ఒక D ఉంది అంటే D⁵, రైట్. ఇక్కడ రిలేషన్ ఏంటి HF కాన్స్టెంట్ అంటున్నాడు. మరి దేంట్లో వేరియేషన్ ఉంది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి, రైట్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ పైప్ A ఈజ్ డబుల్ దాన్ పైప్ B అని అంటున్నాడు. అంటే 2 పైప్స్లో ఇక్కడ డయామీటర్కి డిశ్చార్జ్కి మధ్య రేషియో అడుగుతున్నాడు. మరి చూడండి ఇక్కడ ఇవన్నీ కనుక కాన్స్టెంట్ అనుకుంటే Q² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు D⁵ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ Q1/Q2 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు D1/D2 టు ద పవర్ 5 అనేది అవుతుంది, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ Q1/Q2 రేషియో అడుగుతున్నాడు కాబట్టి పవర్ అనేది ఇటు సైడ్ తీసుకొస్తే /2 అవుతుంది, ఇది క్యాన్సిల్ చేస్తే, రైట్. మనం చూసినట్టయితే D1 అనేది డబుల్ అంటున్నాడు, అంటే పైప్ A ఈజ్ డబుల్ దెన్ పైప్ 2 అంటున్నాడు. అంటే 2D1 2D2 డివైడ్ బై D2 డివైడ్ బై పవర్ 5/2 అవుతుంది. మరి ఇక్కడ 2^5/2 జనరల్గా చూసుకున్నట్టయితే Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 5/2 అంటే ఏంటి 2 to the power of 5 అంటే 32, 1/2 అంటే రూట్ 32 అంటే ఏంటి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 5 లెస్ దెన్ 6లో ఉండాలి, రైట్. మనకు ఆప్షన్ చూస్తున్నట్టయితే మోర్ దెన్ 5 లెస్ దెన్ 6లో ఉన్న ఆన్సర్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్, అండ్ హైడ్రాలిక్ జంప్ ద డెప్త్స్ at 2 sides are 0.4 meter and 1.4 meter. The head loss in the jump, right. Direct formula question ఏంటి head loss in the jump ఏంటి ఫార్ములా, హైడ్రాలిక్ జంప్లో head loss ఫార్ములా ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు √y2 minus y1 whole cube divided by 4y1 y2, right. Y2 1.4 minus y1 0.4 whole power 3 divided by 4 into 1.4 into 0.4, రైట్. ఇది సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్గా చూసినట్టయితే 0.446 అనేది వస్తుంది, రైట్. ఈ 446 అంటే అప్రాక్సిమేట్ ఆన్సర్ వచ్చేసి 0.45 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద స్పెసిఫిక్ స్పీడ్ ఈజ్ నాట్ ఎక్సీడ్ టు 700, రైట్. క్వశ్చన్ వచ్చేసి స్పెసిఫిక్ స్పీడ్ నుంచి అడగడం జరిగింది, రైట్. స్పెసిఫిక్ స్పీడ్ కనుక ఫార్ములా చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ఆఫ్ రైట్ పంప్స్ కనుక చూస్తున్నట్టయితే పంపులో అడుగుతున్నాడు, ఇక్కడ స్పెసిఫిక్ ఈజ్ మల్టీ స్టేజ్ పంప్ అంటున్నాడు కాబట్టి, రైట్. NS ఈక్వల్స్ టు N√Q డివైడ్ బై H to the power of 3/4, రైట్. 3/4 ఇది ఫార్ములా, రైట్. ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు డేటా చూద్దాం. NS ఇచ్చాడు 700, రైట్. 700 ఈక్వల్ టు the number of impellers required for a multi-stage pump to lift 3840 liters per minute, right. ఇక్కడ డిశ్చార్జ్ ఇచ్చాడు 3840 లీటర్స్ పర్ మినిట్ ఇచ్చాడు. మనం దీన్ని ఇప్పుడు సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. చూసినట్టయితే 3840 లీటర్స్ బై 60 సెకండ్స్ వేస్తే ఇది మనకు 64 లీటర్ పర్ సెకండ్ వస్తుంది.
64 liters per second, రైట్. డిశ్చార్జ్ కన్వర్ట్ చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు, అగెన్స్ట్ ఏ టోటల్ హెడ్, రైట్. టోటల్ హెడ్ ఇచ్చాడు 160 మీటర్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 700 RPM అంటున్నాడు. 700 RPM అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, డైరెక్ట్ 700 రూట్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చేసి 64 డివైడ్ బై h to the power of 3/4, రైట్. ఇక్కడ 700 విల్ గెట్ క్యాన్సల్, రైట్. h ఈక్వల్ టు h పవర్ 3/4 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 64 అంటే ఎంత 8, రైట్. ఓకే, దట్ ఈక్వల్ టు h ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 8 to the power of 3/4 అవుతుంది, రైట్. 8 to the power of 3/4 ఈ వాల్యూ చేసినట్టయితే మనకు 16 అనేది వస్తుంది. ఇక్కడ హెడ్ అనేది ఏంటి 16, రైట్. ఇక్కడ మనకు టోటల్ హెడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 160 మీటర్, రైట్. కాబట్టి నంబర్ ఆఫ్ ఇంపెల్లర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, నంబర్ ఆఫ్ ఇంపెల్లర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ హెడ్ డివైడెడ్ బై ఇండివిజువల్ హెడ్ అనమాట, రైట్. ఇక్కడ టోటల్ హెడ్ వచ్చేసి 160, రైట్. 160 మీటర్ అన్నాడు, డివైడెడ్ బై ఇండివిజువల్ పంప్ వచ్చేసి మనకు 16 మీటర్, రైట్. రెండు క్యాన్సిల్ చేసినట్టయితే 10 నెంబర్ ఆఫ్ ఇంపెల్లర్స్ అనేది మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది, రైట్. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్టికల్ షాఫ్ట్ కెప్లాన్ టర్బైన్ ఆపరేటింగ్ అండర్ ఏ హెడ్ ఆఫ్ 9 మీటర్, రైట్. ఇక్కడ హెచ్ ఇచ్చాడు 9 మీటర్, has a runner diameter 10 meter, right. Runner diameter ఇచ్చాడు 10 meter, right. At the optimum regime the turbine runs at 45 RPM, right. N ఇచ్చాడు 45 RPM and the develops 4500 kilowatt power discharging 500 meter cube per second the unit speed of turbine ఈ నియర్ బై అంటున్నాడు. జనరల్గా యూనిట్ స్పీడ్ ఆఫ్ టర్బైన్ ఫార్ములా ఏంటి, NU ఈజ్ ఈక్వల్స్ టు N డివైడ్ బై రూట్ హెచ్ అనేది ఉండాలి, రైట్. మనకు చూసినట్టయితే N ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 445 ఇచ్చాడు, రైట్. 45 RPM డివైడెడ్ బై రూట్ ఆఫ్ హెచ్ ఎంత 9 మీటర్, రైట్. 45/3 చేస్తే మనకు 15 అనేది వస్తుంది. మనకు ఆప్షన్స్ చూస్తే ఇక్కడ 150 ఇచ్చాడు, రైట్. మీరు ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి 45 RPM ఇస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 15 వస్తుంది. అదే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ 450 RPM కనుక ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్ ఏదైతే మాస్టర్ పేపర్లో ఇచ్చాడో అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, ఓకే, రైట్. ఇక్కడ మనకు ఉండాల్సింది అంటే 450 ఉండాలి, మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్, రైట్. టీజీ జెన్కో ఏఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియో సొల్యూషన్స్ అనేది భాగంగా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటిని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, రైట్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాటర్ ఫర్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ reservoir with a head of 100 meter, the electrical energy generated in kilowatt for unit cubic water flow in the overall efficiency అన్నాడు, with the overall efficiency 0.8 అంటున్నాడు, రైట్. ఇక్కడ మనకు హెడ్ ఇచ్చాడు 100 మీటర్, రైట్. 100 మీటర్ వచ్చేసి డిశ్చార్జ్ ఇచ్చాడు 1 క్యూమెక్, రైట్. ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు నీటా దట్ ఈక్వల్ టు 0.8. జనరల్గా మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్ ఇన్ వాట్లో చూసుకున్నట్టయితే ఫామ్లో వచ్చేసి ఏంటి ఒమేగా ఇంటూ హెచ్ ఇంటూ నీటా, రైట్. మరి ఇది ఏంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ వాట్స్లో వస్తుంది, రైట్. మనం ముందు వెయిట్ డెన్సిటీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏంటి రో క్యూజీ, రైట్. మనకి రో వచ్చేసి 1000, వాటర్కి వచ్చేసి 1000 అవుతుంది, రైట్. క్యూ వచ్చేసి ఇక్కడ 1 క్యూమెక్ అంటున్నాడు, ఇంటూ జీ అంటే ఎంత 9.81. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది వెయిట్ డెన్సిటీ వచ్చేసి 9810 వస్తుంది, రైట్. మనం 9810 తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. 9810 ఇంటూ హెచ్ వచ్చేసి 100, ఓవరాల్ ఎఫిషియన్సీ వచ్చేసి 0.8, రైట్. మరి చూస్తున్నట్టయితే దీని వాల్యూ వచ్చేసి 7848 సంథింగ్ 00 ఇలా వస్తుంది, రైట్. 00 వస్తుంది. మనకి ఇది ఏంటి వాట్స్లో వస్తుంది, మనకి ఇక్కడ కిలో వాట్లో కన్వర్ట్ చేయాలంటే 78.48 సంథింగ్ వస్తుంది, రైట్. 78.48 సంథింగ్ వస్తుంది, రైట్. ఈ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకు ఫోర్త్ ఆప్షన్ 78.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి in a medium or high head electric power station a surge tank is provided to, రైట్. అక్కడ సర్జ్ ట్యాంక్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకు పెన్ స్టాక్స్లో కానీ, రైట్, పెన్ స్టాక్స్లో మెయిన్గా వచ్చేటటువంటి ఫ్లక్చుయేషన్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి జనరల్గా మనం సర్జ్ ట్యాంక్ని యూజ్ చేస్తాం, రైట్. మనకు చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి, రైట్, చూడండి థర్డ్ ఆప్షన్
control the pressure variations in the penstocks due to sudden load changes, right? Third option is the correct. Okay, surge tank అనేది మెయిన్గా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటంటే ప్రెజర్ ఫ్లక్చుయేషన్స్ని మనకు కౌంటరాక్ట్ చేయడానికి, వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం సర్జ్ ట్యాంక్ని యూజ్ చేస్తాం, రైట్? డైరెక్ట్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పవర్ జనరేటింగ్ స్టేషన్ హ్యాస్ ద ఫాలోయింగ్ డైలీ సైకిల్ అంటున్నాడు, రైట్? టైం పీరియడ్ ఇచ్చాడు, వాటి యొక్క లోడ్ డైలీ లోడ్ కూడా ఇచ్చాడు, రైట్? ముందు మనం ఏం చేయాలి అంటే అసలు లోడ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి? అసలు లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ లోడ్ డివైడ్ బై మ్యాక్సిమం డిమాండ్, రైట్? చూసినట్టయితే ముందు యావరేజ్ లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ లోడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్గా చూసినట్టయితే, రైట్? యావరేజ్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ పర్ డే ఎంత వర్క్ జరుగుతుంది, రైట్? ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి 0 to 6 అంటే 6 అవర్స్, నెక్స్ట్ 6 to 10 అంటే 4 అవర్స్, నెక్స్ట్ 10 to 12 అంటే 2 అవర్స్, రైట్? 10 to 12 అంటే ఎంత 2 అవర్స్, నెక్స్ట్ 12 to 16 అంటే 4 అవర్స్, 16 to 20 4 అవర్స్, 20 to 24 4 అవర్స్, రైట్? ఇప్పుడు వాటిని మనం మల్టిప్లై చేద్దాం. ఏంటి 6 into 40 ప్లస్ 4 into 50 ప్లస్ 2 into 60 ప్లస్ 4 into 50 ప్లస్ 4 into 70 ప్లస్ 4 into 40, రైట్? డివైడెడ్ బై ఇక్కడ మనం పర్ డేకి ఎంత యావరేజ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 24 అవర్స్ అనేది యాడ్ చేయాలి, రైట్? 24 అవర్స్ యాడ్ చేస్తే కనుక దీనికి ఆన్సర్ వచ్చేసి 50 అనేది వస్తుంది. యావరేజ్ లోడ్ ఎంత ఇక్కడ 50 అనేది వస్తుంది, రైట్? ఓకే, ఇంత మెగావాట్ లోడ్ అనేది ఉంటుంది, 50 మెగావాట్, రైట్? ఇక్కడ మనకు లోడ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యాక్సిమం డిమాండ్ ఎంత అనేది తెలవాలి. మరి మ్యాక్సిమం డిమాండ్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ ఇచ్చిన అవర్స్లో మ్యాక్సిమం లోడ్ వచ్చేసి 70, రైట్? మ్యాక్సిమం లోడ్ ఎంత 70. చూసినట్టయితే ఇప్పుడు లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ లోడ్ 50 మెగావాట్ డివైడెడ్ బై మ్యాక్సిమం డివైడ్ వచ్చేసి 70 మెగావాట్, రైట్? దీన్ని చేస్తే 0.71 సంథింగ్ వస్తుంది, రైట్? 71 సంథింగ్ వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 71% వస్తుంది, రైట్? 71% ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్పాలంటే, రైట్? మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 71% ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే.